ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ విచారణకు హాజరు కావాల్సిందే. కానీ ఆయన ఇండియాకు రావడానికి మరో 3 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు ఇండియాకు రావాల్సిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమెరికాలోని ఇండియా ఎంబసీకి సమాచారం అందించింది. అయితే వన్ టైం ట్రావెలింగ్ వీసాను ప్రభాకర్ రావు ఇంకా తీసుకోలేదు. ట్రావెలింగ్ వీసా తీసుకున్న 3 రోజుల్లో ప్రభాకర్ రావు ఇండియాకు రావాల్సి ఉంటుంది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్స్, కీలకమైన అంశాలను, డేటాను సేకరించింది సిట్ బృందం. ప్రభాకర్ రావు విచారణ కేసులో కీలకం కానుంది. ఈ అంశంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ లైవ్ లో ఉన్నారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు ఇవాళ విచారణకు హాజరు కావాల్సినటువంటి అంశం ఉంది. దీనిపైన చూసినట్టయితే పోలీసు వర్గాలు చూసినట్టయితే మరో 3 రోజులు ఆయన ఇండియాకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే వన్ టైం వీసాకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే ఇండియాలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఇండియా ఎంబసీకి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ విషయం పైన కూడా ఇప్పటికే ఇంకా ఆయన వన్ టైం వీసాను మాత్రము ప్రభాకర్ రావు తీసుకోలేదు. ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చే వరకు మరో 3 రోజులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంది. మరోవైపున ఆయన పైన రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి నోటీసులు ఉన్నాయి. మరోవైపున చూసినట్టయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనను అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆర్డర్ తీసుకొని వచ్చినటువంటి క్రమంలో ఆయన నేరుగా ఇక ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత మొత్తం మీద ఆయన పైన ఉన్నటువంటి ఎన్బిడబ్ల్యూకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా రెడ్ కార్నర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ కావచ్చు, ఆ తర్వాత మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూసినట్టయితే ఆయనను మాత్రం ఇటు